ప్రభువైన యేసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు. కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. జనవరి వచ్చేసింది, కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేశాము. దేవుని అతి పరిశుద్ధమైన నామములో మనము శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరం యొక్క రోజులు మనల్ని ఎంతో బలంగా నడిపిస్తున్నాయి. యేసుక్రీస్తు కలవరి శిలువలో మనకి చేసిన త్యాగాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ నీతి మనల్ని నీతిమంతులుగా తీర్చింది. అనేక మందిని నీతిమంతులుగా తీర్చడానికి 2026వ సంవత్సరము సిద్ధముగా ఉన్నది. అద్భుతము కదా! దేవుని కృప మనకి మన అతి పరిశుద్ధమైన స్థలమనే హృదయంలో దేవుడు నివసిస్తూ మనల్ని నడిపిస్తున్న దేవాది దేవునికి ఎంతో కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షల్ని మనము చెబుతున్నాం. అనేకము మనుషులు ఈ దినాన్ని చూడక అనేక మంది మరుగైపోయారు. ఆ గొప్ప కృప, ఆ గొప్ప భాగ్యము, ఆ గొప్ప ధన్యత మనకి దేవుడిచ్చాడు. చూడండి, 6వ అధ్యాయము 20వ వచనము చూస్తే, శిష్యులు తట్టులా చూసి యేసయ్య ఏం చెప్తున్నాడంటే, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. బీదలు, వాక్యము లేని వాళ్ళందరూ బీదలే. అనేక మంది ఈరోజు వాక్యము లేదు అంటే వాళ్ళు బీదలు, పాపానికి దాసులు. అందరూ వాళ్ళకి తన ఇచ్ఛాపూర్వకంగా వారు నడుస్తున్న దారిలో ముళ్ళు, రాళ్ళు, రాయిలు, రప్పలు ఏమి ఉండవు. అంత సాపుగా ఉంటుంది. కానీ ఒక రోజు వస్తుంది చాలా భయంకరమైన ఆ రోజు. ఆ రోజుని మనం ఎలా ఎదుర్కోవాలి అంటే, భూమి మీద బతికి ఉన్నప్పుడే ఆ రోజుని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ యేసయ్య బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అని చెప్తూ, చూడండి, ఇప్పుడు మీరు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, తృప్తిపరచబడుదురు. ఇప్పుడు మీరు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందవేసి, మీ పేరు చెడ్డదైన కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినము మీరు సంతోషించి గంతులు వెయ్యిడి. పరలోకమందున్న ఫలము మీకు గొప్పదై ఉండెను. పరలోకంలో మీ పేరు గొప్పగా ఉండాలి అంటే ఇక్కడ దేవుణ్ణి వెంబడించాలి. ఒక రోజు వస్తుంది, మరణించే మనిషి ఎక్కడికి వెళ్తాడు? నీ ఫలము గొప్పదై ఉండాలంటే దేవుని ప్రేమ